మీకు ముందే చెప్తున్నా, క్రైమ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, లేదా స్కిప్ చేసేయండి. స్టోరీలోకి వెళ్తే, కేరళకి చెందిన క్యాడెల్ అనే ఒక అబ్బాయి రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఇతను ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అండ్ ఆడుకునేవాడు కూడా కాదు. ఎప్పుడు ఇంట్లో ఉన్న కంప్యూటర్ తో మాత్రమే ఆడుకునేవాడు. అయితే తనకి 14 ఇయర్స్ ఉన్నప్పుడు ఆత్మల గురించి ఒక ఆర్టికల్ కనపడింది. అది చదివినప్పటి నుంచి తనకి ఆత్మలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది. అలా తను ఎప్పుడు ఆత్మల గురించి చదువుతూ దాని గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. ఏప్రిల్ 8, 2017న వాళ్ళ చెల్లి అండ్ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వీడు, వీళ్ళ నానమ్మ అండ్ వీళ్ళ అమ్మ ముగ్గురే ఉన్నారు. వంటింట్లో పనిచేస్తున్న వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ ఈరోజు నేను ఒక యానిమేటెడ్ వీడియో తయారు చేశాను, వచ్చి చూడు అన్నాడు. అది విని వాళ్ళమ్మ చాలా సంతోషంగా రూమ్ లోకి వెళ్లి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చున్నప్పుడు ఇతను ఒక గొడ్డలి తీసుకొని వాళ్ళ అమ్మని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. కొంచెం సేపు తర్వాత వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ చెల్లి ఇంటికి వస్తారు. మిగిలిన వాళ్ళ ముగ్గురిని కూడా సేమ్ అదే విధంగా చంపేస్తాడు. చంపిన తర్వాత ఆ బాడీస్ ని తగలపెట్టి ఒక మూలకి నించుని ఆ బాడీస్ ని చూస్తూ ఉంటాడు. అయితే ఆ మంటలను చూసిన చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులు వచ్చి ఎందుకు ఇలా చేసావని అడిగితే, ఆత్మలు బాడీలోంచి ఎలా వస్తాయో చూద్దామని అందరినీ చంపేశా, కానీ ఎలాంటి ఆత్మ బయటికి రాలేదు, అందుకే అందరినీ కాల్ చేశా అన్నాడు. ఇలాంటి మరిన్ని మర్డర్ మిస్టరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.